హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం ఏం చేసుకుందామంటే ఇదిగో కందిపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగో కందిపప్పు తీసుకున్నాను, కొంచెం శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు మన ఆప్షన్, వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లేకపోతే ఇందులో సగం కూడా వేసుకోవచ్చు. అలాగే గ్యాస్ నొప్పి అది వచ్చేస్తుంది అనుకుంటే ఇందులో సగం పప్పు కూడా వేసుకోవచ్చు. ఇదిగో పెసరపప్పు, కందిపప్పు, పెసరపప్పు మటుకి కంపల్సరీ. శనగపప్పు ఇందులో సగం వేసుకోవచ్చు. ఇదిగో జీలకర్ర 2 స్పూన్లు తీసుకున్నాం. బాగుంటుంది జీలకర్ర, తొందరగా అరిగిపోతుంది కూడా. ఇదిగో ఈ గుండలు వేయించుకునేటప్పటికి ఎక్కువే కావాలని ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. 15 ఎన్నో ఉంటాయి అనుకోండి. చివరిలో ఇంగువ. ఇదిగో మూకుడు ఉత్తినే కాలేసి నూనె లేకుండానే వేయించుకోవాలి. ఇదిగో ఉత్తి ఖాళీ మూకుట్లోనే అవి వేయించేసుకోవాలి, నూనె వేసుకోకూడదు. ఫస్ట్ పప్పులన్నీ వేయించేసుకుని తర్వాత ఇదిగో కందిపప్పు వేసాను. ఇది శనగపప్పు కొంచెం వేస్తున్నాను. ఇదిగో సగం తీసేసాం. కందిపప్పు కొంచెం వేగిన తర్వాత పెసరపప్పు వేద్దాం. పెసరపప్పు ఎంతోసేపు వేగక్కర్లేదు. ఇదిగో పెసరపప్పు కూడా వేసేసాను. ఇదిగో 3 వంతులు బాగా గోల్డ్ కలర్లోకి రావాలి, పచ్చివాసన పోవాలన్నమాట. వేగాక 3 వంతులు వేగాక ఎండుమిర్చి వేసేసుకుందాం. ఇదిగో ఇదిగో జీలకర్ర కూడా వేసేస్తున్నాను. జీలకర్ర కూడా ఎక్కువసేపే వేగుతుంది. ఇది 3 వంతులు వేగాక అప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇదిగో వేగుతుంది. ఇదిగో 1 స్పూను, ఇదిగో ఒకటిన్నర స్పూను ఉప్పు వేసాను. ఇదిగో 3 వంతులు వేగిపోతుంది కదా. ఇదిగో ఇంకో వేసాను. ఇదిగో ఎండుమిర్చి వేసాను. ఇవన్నీ బాగా వేగాక చల్లారి పెట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు చల్లారి పెట్టుకోవాలి. బాగా రోజ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇదిగోండి, చూసారా మంచి కలర్లో వేయించేసాను. కిందకి దింపేసాను. చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్లో వేయించాను. ఉప్పు కూడా ఇందులోనే వేసాను. ఇది బాగా చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమే. పౌడర్ కందిపొడి. ఇది అందరూ కందిపొడి వేడివేడి అన్నంలో నెయ్యైనా వేసుకు తింటారు, నూనెనా వేసుకు తింటారు. ఇంగు వాసన వస్తూ పప్పులు మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా వేయించేసుకుని ఉత్తి మూకుట్లోనే, నూనె లేకుండా. ఫేమస్ ఆంధ్ర స్పెషల్ ఏంటంటే గోంగూర పచ్చడి, కందిపొడి కదా. ఈరోజు కందిపొడి ఎలా చేయాలో చూపించాను, చూడండి. అక్కడ ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటాం, నేను వేయలేదు. ఇంగు ఎక్కువ వేసాను.
వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు ఈ పప్పులు సగం వేగిన తర్వాత ఎండుమిర్చితో పాటు వెల్లుల్లిపాయలు కూడా తొక్కలు తీసేసుకుని వేయించేసుకుని కందిపొడిలో మిక్సీ పట్టేసుకుంటారు ఈ పప్పులు అన్నిటితో పాటు. అది కూడా చాలా బాగుంటుంది.